హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఇక్కడ ఒక స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆ స్టాక్ పేరు కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఈ యొక్క 2022లో మనం చూసుకున్నట్టయితే 535 హై అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత 165 దాకా వచ్చింది డౌన్ సైడ్, అంటే డౌన్ ట్రెండ్లో కొనసాగుతూ 165 దగ్గర కొద్దిగా బాయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే కొంత వాల్యూమ్స్ కూడా బాయింగ్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. ఇది 165 దగ్గర నుంచి రీసెంట్గా ఒక మేజర్ స్వింగ్ కనిపిస్తుంది కదా, 355 దగ్గర ఈ లెవెల్ అనేది డ్రా చేస్తే ఈ యొక్క 78.6 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే రఫ్గా 205 నుంచి 210 జోన్లో బాయర్స్ ఉన్నారని చెప్పేసి ప్రైస్ యాక్షన్ అనేది చెప్తూ ఉంది. అండ్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళటం క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ కొద్దిగా డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే, ఈ క్యాండిల్ ఏం జరిగిందంటే మనకి ప్రైస్ ఎప్పుడైతే 205-10కి ఆ జోన్కి రాగానే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయినట్టు క్లియర్గా మనకి ఇక్కడ క్యాండిల్ అనేది చెప్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ఉన్నాము. సో స్ట్రాంగ్ హ్యామర్ అనమాట, అంటే మార్కెట్ కిందకు పడుతూ ఓ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది అంటే ఓకే, దాని అర్థం ఏంటంటే ఇక్కడ రిజెక్షన్ జరిగింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత 1, 2, 3 వారాలు కూడా ఏం జరగలేదు, అంత కన్సోలిడేషన్లో ఉంది. పైకి వెళ్ళటం కిందకి రావడం, పైకి వెళ్ళటం కిందకి రావడం. బట్ చూడండి, అబ్జర్వ్ చేస్తే 210 ఈ లెవెల్లో ఒక బేస్ అనేది క్రియేట్ అయింది, అప్రాక్సిమేట్గా 210 అనుకుందాం. సో దాని తర్వాత ఒక మంచి సాలిడ్ క్యాండిల్ అనేది కనిపించింది. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా అక్యుములేషన్ చేసుకొని సడన్గా ఓ మంచి క్యాండిల్తో బాయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్లారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ టెక్నికల్గా కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఎలా అనిపిస్తుందంటే స్టాక్ పైకి వెళ్ళింది స్లోగా అండ్ స్ట్రాంగ్గా రిట్రేస్మెంట్ తీసుకుంది, బేస్ క్రియేట్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే పైకి వెళ్ళే క్రమంలో ఈ యొక్క క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్, అంటే ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది. ఎనీహౌ టెక్నికల్గా ఒకసారి ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 268, రఫ్గా 270 అనుకుందాం. ఈ లెవెల్ దగ్గర ఒకసారి అటెంప్ట్ చేశారు, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి. బట్ ఈసారి అయితే బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అంటే మనకి ఏ పాయింట్ దాకా వెళ్ళొచ్చు అనే దానికి ఇక్కడ మనం ఇమీడియట్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, సో పాసిబిలిటీ ఉంది ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ప్రస్తుతం ఉన్న ప్రైస్లో 273, 74, ఇంకా మనకి అప్ సైడ్ ఒక 20% పాసిబిలిటీ అయితే ఉంది. సో ప్రాబబ్లీ 340, 335 అనేది అప్ సైడ్ మనకి కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకున్న, వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకున్న ఏ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది మనకు పార్టిసిపేట్ చేయడం అనేది గమనార్హం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఈ స్టాకు మీకు ఎలా అనిపిస్తుంది? బులిష్గా అనిపిస్తుందా, బేరిష్గా అనిపిస్తుందా? ఈ టార్గెట్ అచీవ్ అవుతుందా లేదా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.